హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వప్నాస్ వ్లాగ్స్. ఈరోజు చూపించే రెసిపీ పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వచ్చే ఈ సమ్మర్ సీజన్లో మాత్రం మనం కనుక ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు మనం చేసి ఇవ్వచ్చు అన్నమాట. ఒక ప్లేట్ తీసుకుని ఒక 6 నుంచి 7 ఎండుమిరపకాయలు, మిరియాలు ఒక 6, ఒక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6, ఒక బౌల్ తీసుకుని వీటన్నిటిని ఒక అర్ధగంట సేపు వాటర్లో నానబెట్టాలి. నార్మల్ వాటర్ పోసి నానబెట్టాలి. సో ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ తీసుకుని ఇందులో మనం హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి బాగా నానిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు మనం కుక్ చేయాలి. సో వాటర్ అంతా కూడా ఇనికిపోయేంత వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి. సో బోన్లెస్ చికెన్ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో మనం ఒక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. సో తగినంత సాల్ట్, నేను చికెన్ 250 గ్రామ్స్ తీసుకున్నాను. సో తగినంత సాల్ట్, కార్న్ఫ్లోర్ ఒక 1 స్పూన్ చాలు. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసి పక్కన పెడతాం కాసేపు. సో ఇప్పుడు వాటర్ అంతా కూడా డ్రై అయిపోయాయి, ఇందులో వాటర్ ఏమీ లేవు. సో ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. సో అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తూ ఇది పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు చల్లారింది. సో జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని ప్యూరీ చేద్దాం. సో ఈ ప్యూరీ అంతా కూడా మెత్తగా అయిపోయింది కదా. సో ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఈ విధంగా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ మనం చికెన్ ఏదైతే ఉందో దాన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టాం కదా ఒక 5 మినిట్స్ అని. సో ఆ చికెన్ కీమా అంతా ఇందులో వేసి లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు దాన్ని రోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు పీసెస్ అన్నీ సపరేట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఏదైతే ప్యూరీ చేసామో దాన్ని ఇందులో కాసేపు కుక్ చేసుకోవాలి. సో వేరే ప్యాన్ యూజ్ చేయకుండా ఇదే ప్యాన్లో చేసుకుందాం. సో మళ్ళీ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి ఇందులో ఏదైతే ప్యూరీ మనం చేసామో ఇందులో కాసేపు కుక్ చేసుకోవాలి. అది కొంచెం దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలందరూ కూడా ఇష్టపడతారు. సో ఇలా మనం ఈ స్ప్రెడ్ ఏదైతే ఉందో చికెన్ స్ప్రెడ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పిల్లలు ఎప్పుడు ఆకలి అంటే అప్పుడు మనం చేసి ఇవ్వచ్చు. సో ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటి మాడుతూ ఉంటుందన్నమాట. సో ఇది కుక్ అవుతున్నప్పుడు ఒక బౌల్ కర్డ్, సో మనం ఇంట్లో తోడుపెట్టిన గడ్డ పెరుగే అది ఇందులో ఒక కప్ వేసాను అనమాట. సో ఇదంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఇది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సో ఈ ప్యూరీకి సరిపడా సాల్ట్ వేసాము, అప్పుడు చికెన్లోకి దానికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సో ఇలా కుక్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు మనం చికెన్ పీసెస్ కూడా వేసి కాసేపు కుక్ అవనిద్దాం. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలపాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో ముక్కలు అది కూడా ఇందులో మనం యాడ్ చేసుకుందాం. సో ఈ టమాటోలు ఇవి అన్నీ కలిపి ఒక 3 minutes ఉడకాలి. సో ఇదంతా కూడా బాగా ఉడికిన తర్వాత అయిపోయింది అనుకుంటున్నారా? లేదు. సో ఇప్పుడు ఇది కూడా కంప్లీట్గా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇందులో ఒక ఇంగ్రీడియంట్ని మిక్స్ చేయాలి. సో ఇది ఫస్ట్ మనం చల్లారి పెడతాం. సో ఇప్పుడు ఇదంతా కూడా చల్లారింది. చల్లారిన తర్వాత నేను డాక్టర్ ఓట్కర్ ఫన్ ఫుడ్స్ వారి వెజ్ మయోనీస్ ఇందులో ఒక స్పూన్ వేస్తున్నాను. 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఇందులో. అంటే మన ఇష్టం, కొందరికి ఎక్కువ వేసుకొని తినాలని ఉంటుంది మయోనీస్. సో వాళ్ళ టేస్ట్ని తగ్గట్టు అలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత దించినాక చల్లారిన తర్వాత ఈ మయోనీస్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను ఇందులో. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. సో చికెన్ స్ప్రెడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో 1 month వరకు అయితే ఉండదు అనుకోండి, కోర్స్ ఎవరికైనా ఇష్టం, ఇది చాలా ఇష్టంగా తింటారు. ఒక 3-4 daysలోనే ఫినిష్ అయిపోతుంది. టేస్ట్ మాత్రం అంత బాగుంటుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బ్రెడ్ తీసుకోండి 2 slices అండ్ ఒక సైడ్ అంతా అమూల్ బటర్ స్ప్రెడ్ చేయండి. సో ఈ 2 slicesకి అమూల్ బటర్ స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మధ్యలో ఇప్పుడు మనం ఏదైతే చికెన్ స్ప్రెడ్ చేసుకున్నామో దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ ఈవెన్లీ. సో అన్ని సైడ్స్ కూడా మిస్ చేయకుండా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి.
సో శాండ్విచ్ మేకర్ తీసుకొని ఇప్పుడు మనం చేసిన శాండ్విచ్ ఏదైతే ఉందో ఇందులో రోస్ట్ చేసుకుందాం. ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకోవాలి. సో అంతే, చాలా ఈజీగా సింపుల్గా మన శాండ్విచ్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా కూడా ఉంది కదా. సో అందరూ కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.